కానీ నేను అలా చెయ్యను. నిన్నొక్కదాన్ని గదిలో పెట్టి బయట తాళం వేసి వెళతాను. వద్దు బామ్మ, తాళం వేయకు. నాన్నా నాన్నా, అమ్మా నువ్వైనా బామ్మకి చెప్పమ్మా. నేనెవ్వరి మాట వినను. నువ్వింట్లో ఉండి తీరాల్సిందే. మీ నాన్న ఊరుకుంటాడేమో గాని నేను ఊరుకోను. బామ్మ, నేను కూడా మీతో పాటు వస్తాను. అక్కడ నా పాండురంగడు బందీగా ఉన్నాడు. నేను కాకపోతే ఆయన కోసం ఎవరు పోరాడతారు చెప్పు? అరే, నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు? మీ నాన్నగారు ఉన్నారు కదా, మహాజన్ మావయ్య కూడా ఉన్నారు. ముఖ్యంగా నీకు పాండురంగడి మీద నమ్మకం ఉంది కదా. అంతా సవ్యంగానే జరుగుతుంది. తీర్పు మనకు అనుకూలంగా రావాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ప్రమాదకరమైన పథకాలు వేసి బయటికొచ్చే ప్రయత్నాలు చేయకూడదు. అర్థమైందా? అమ్మా, నా బంగారు తల్లివి కదా. సరే. పొగిడింది చాలు. నువ్వింకాసేపు ఇక్కడే ఉంటే నీ మనసు మారిపోతుందమ్మా. నువ్వెళ్ళు, నేను తాళం వేసి వస్తాను. వద్దు బామ్మ, గొడవ చేయకు. వెళ్ళకమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా అమ్మా. అయ్యగారు, దినకర్రావుని భుజంగరావుని తీసుకొచ్చానండి. నా కళ్ళు కనబడుతున్నాయి, చెప్పు. అదేంటంటే అయ్యగారికి వ్యతిరేకంగా సక్కు ఊరి ప్రజలందరినీ పిలిచింది. ఆ పిల్లకి కొమ్ములు వచ్చేసాయి. ఇలాంటి విడ్డూరు నేనెక్కడా వినలేదు, చూడలేదంటే నమ్మండి. ఇప్పుడు ఊరంతా ఇదే చర్చ. అయ్యగారికి వ్యతిరేకంగా ప్రజల్ని పిలవడం ఏంటి అని. వస్తే రానివ్వు, వస్తే నాకేంటి. నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో చూస్తాను. న్యాయాధీశుడు ఎవరు? నవకోట నరోత్తముడు, మా అయ్యగారు. తీర్పిచ్చేది ఎవరు? ఇంకెవరు? తమరే, మా అయ్యగారు. అందరికీ న్యాయం జరగడమే నా లక్ష్యం. నేను న్యాయాధికారిని. నేనిచ్చే తీర్పు సత్యం. అంతిమ ఫలితం నాకు అనుకూలంగానే ఉంటుంది. ఏమాత్రం భయపడకండి. సరే అయ్యగారు. నాకు వ్యతిరేకంగా ఏవైనా చేస్తే, నాకు ద్రోహం చేస్తే మిమ్మల్నే కాదు మీ కుటుంబాల్ని కూడా సర్వనాశనం చేస్తాను. అయ్యగారికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఎదురు తిరగాలి. శివప్ప మంచి పని చేశాడు. ఇంతకీ న్యాయ నిర్ణేత ఎవరు? ఇక్కడ వైద్యుడు గారు తప్ప అందరూ అయ్యగారు మనుషులే కదా. అవును. మనం శివప్పకి అండగా ఉందాం. అసలు గుడిని మూసేయడం ఎంత పెద్ద తప్పు. ఏమంటావురా సోము? సోమనాథ్? అవునవును. అదేంటంటే సోము, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఒరే, మనం న్యాయం వైపు ఉన్నాం. లేదు. అవును, లేదు. కుర్చీ వచ్చింది కదా. నేను బయటికి వెళ్ళాలి, సమావేశానికి వెళ్ళాలి. ఎంతగా ప్రాధేయపడినా వదిలేసి వెళ్ళారు. పాండురంగా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నీలాగే నేను కూడా బందీనైపోయాను. సమావేశంలో ఏం జరుగుతుందో నేను అస్సలు చూడలేను, కనీసం వినలేను కూడా. ఇప్పుడు నేనేం చేయను? నన్నెవరైనా బయటికి తీసుకెళ్ళండి. అమ్మా, నాన్న, నేను దూరంగా నిలబడి చూస్తాను. నిజంగా మీ దగ్గరికి రాను. పాండురంగా,
బయటకు తీసుకెళ్ళు. చూస్తున్నారు కదా, మీరు ఆలయంలో బందీగా ఉంటే సక్కుబాయి వాళ్ళ ఇంట్లో బందీగా ఉంది స్వామి. నేను సక్కు బాధని చూడలేకపోతున్నాను. ఆమె మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటోంది. ప్రాణాలకు తెగించి ఊరంతా దండోరా వేసింది. గ్రామస్తులని పిలవాలి, ఊరి ప్రజలందర్నీ ఒకచోట సమావేశపరచాలని, అయ్యగారిని ఎదిరించాలని ఎంతగానో తాపత్రయపడుతోంది. ఇప్పుడు తను కూడా బందీ అయిపోయింది. మీరిలా కొడితే సరిపోదు. ముందు నాకిది చెప్పండి, సక్కుకి న్యాయం దక్కుతుందా లేదా? శివప్ప గెలుస్తాడు కదా? దేవి, వాస్తవమేంటో నీకు విదితమే కదా? అవును, న్యాయం శివప్ప పక్షాన ఉంది. ఎప్పుడు సత్యమే గెలుస్తుందన్నది నా నమ్మకం. అవును, చివరికి నిజమే గెలుస్తుంది. అవును, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖం మీద చిరునవ్వు కనబడడం లేదు. వేచి చూస్తే నీకే తెలుస్తుంది దేవి. పాండురంగ, సహాయం చెయ్యి. నువ్వు నా దగ్గరికి రా. నేనొచ్చేసాను, చూడు. పాండురంగా, పాండురంగా, పాండురంగా వచ్చావా? పాండురంగా, నువ్వెందుకని నాకు కనిపించడం లేదు? పాండురంగా, ఇప్పుడే కదా నాతో మాట్లాడావు. నేను వచ్చానని జవాబు చెప్పు. ఏ పిల్ల, ఇటు చూడు, ఇటు. నేనొచ్చాను, నేను పాండునొచ్చాను. ఎందుకలా కంగారు పడుతున్నావు పిల్ల? అరే పాండు, అరే పడిపోతావురా. అయినా నువ్వు అక్కడేం చేస్తున్నావు? నీ గోడ విని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చాను. నిన్ను బంధించి వెళ్ళడం చూశాను. ముసలమ్మ కంట పడకుండా నేను పైకెక్కాను. అది ఇక నుండి గ్రామస్తుల సమావేశం కనిపిస్తోంది. నిజంగానా పాండు? కనిపిస్తుందా? గ్రామస్తులంతా వచ్చారా? అవును, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఊర్లో వాళ్ళంతా మా నాన్న కోసమే వచ్చుంటారు, అంతే కదా? పిల్ల, వచ్చాడు వచ్చాడు వచ్చాడు, ఆ రాక్షసుడి తాతయ్య వచ్చాడు. అయ్యో దేవుడా, అయినా వచ్చాడంటే నాకు చాలా భయం వేస్తుంది. పాండు, మనం చాటింపు వేసినప్పుడు ఆయన వచ్చి ఎలా బెదిరించాడో నీకు గుర్తుంది కదా? పాండురంగా, రాక్షస తాతయ్య అబద్ధాల కోరు. నువ్వు ఇది ఊరు ప్రజలకి తెలియజెయ్యి. పాండురంగడి దర్శన భాగ్యం ఈ ఊర్లో వాళ్ళకి కలిగించు.